ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఒకే ఒక్క ఫండ్‌తో ₹1,00,00,000 డబ్బులొచ్చే అవకాశం ఉంటుందా? సో, దీనికి సంబంధించి మనతో చెప్పడానికి ఇవాళ మనతో ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్ శ్రీరామచంద్రమూర్తి గారున్నారు. సో, వారి మాటలో అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో, లెట్స్ స్టార్ట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే రాజు గారు. సార్, థాంక్స్ ఫర్ కమింగ్. సో, క్వెషన్ విన్నారు కదా! ఒక్క ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. ఎటువంటి టెన్షన్ నాకొద్దు. ₹1,00,00,000 కావాలి. సో, ఎట్లా సాధ్యమవుతుందంటారా? ఛాన్సెస్ ఉన్నాయండి. అయితే ఇప్పుడు మీకు నేను చెప్పే ముందు మీకు చెప్పేది ఏంటంటే, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మీరు కూడా ఒకటి సార్ 2 సార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి. సో మిమ్మల్ని ఫోర్స్ ఏం చేయట్లేదు. ఒక ఎడ్యుకేషన్ లాగా ఈ వీడియో తీసుకోండి. ఓకే. సో దీనిలో ఏంటంటే, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అందరూ ఏం చెప్తున్నారంటే డైవర్సిఫై చేయండి అని చెప్తున్నారు. అవును. అయితే మనం ఏంటంటే, ఇప్పుడు ఒకటే ఫండ్ అదే ఫండ్ డైవర్సిఫై చేసి వాళ్ళు డైవర్సిఫై చేసి ఉన్న అసెట్ క్లాసెస్ లో మనకి మంచి అవుట్పుట్ ఇచ్చే ఫండ్ ఏది అంటే, ఇప్పుడున్న డేటా ప్రకారం చూస్తే ఈ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మల్టీ అసెట్ ఫండ్ అనేది ఉండే. ఇదేంటంటే సెబీ రిజిస్టర్డ్ ప్రకారం మల్టీ అసెట్ లోకి ఈ వీళ్ళే ఆటోమేటిక్ షిఫ్ట్ అవుతూ ఉంటారు. సో ఈక్విటీస్ లో ఉంటారు వీళ్ళు, అలాగే గోల్డ్, తర్వాత రియల్ ఎస్టేట్, తర్వాత బాండ్స్, ఉన్న 4 కేటగిరీలు కూడా సెక్యూర్ అవుతుంటారు. సో మేజర్ గా 45 to 70% వరకు ఈక్విటీలో కూడా లార్జ్ క్యాప్ లో మళ్ళీ 50-60% లార్జ్ క్యాప్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. స్మాల్ మిడ్ క్యాప్ లోనేమో 30%, స్మాల్ క్యాప్ లో 20% అలా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అలాగే వీళ్ళు మళ్ళీ గోల్డ్, సిల్వర్ వీటిల్లో మల్టీ అసెట్స్, దీని పేరే మల్టీ అసెట్ ఫండ్ కాబట్టి వాళ్ళకి ఆ ఆపర్చునిటీ ఉంది. సో మళ్ళీ మనం సెపరేట్ గా మళ్ళీ మ్యూచువల్ ఫండ్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్ అని, తర్వాత మిడ్ క్యాప్ అని, స్మాల్ క్యాప్ అని, ఇలా రకరకాలుగా మనం డైవర్సిఫై చేసుకుంటాం. మనం చేసే బదులు వాళ్ళే అలాంటి ఫండ్ ఏదన్నా ఉంటే దానిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనం వాళ్ళు డైవర్సిఫికేషన్ ఎటు చేస్తారు కాబట్టి మనకి స్విచ్ ఓవర్ టెన్షన్ ఉండదు. అవును. సో ఇది డైరెక్ట్ ఫండ్ తీసుకోండి. మళ్ళీ మీకు ఏమవుతుందంటే, ఒక 1% దాకా కమిషన్ మీడియేటర్స్ కట్టకుండా డైరెక్ట్ గా సరిపోతుంది. సో ఇలాంటి ఫండ్లు ఏంటంటే, ఈ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ లో కూడా వాళ్ళు సెలెక్టివ్ గా ఏ కంపెనీస్ బాగున్నాయి చూసి వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అలాగే ఇప్పుడు ఈ పథకంలో లాస్ట్ ఎప్పటి నుంచి వచ్చింది ఏంటని చూస్తే, ఇది 2002 నుంచి స్టార్ట్ అయింది. ఓకే. సో ఇది దాదాపు 14.5% ఇయర్ ఇచ్చింది. సో 3 years లో చూస్తే ఇది 22% 3 years నుంచి క్యాల్కులేట్ చేస్తే వచ్చింది. అలాగే మనం 7 years చూస్తే ఈవెన్ 17% రిటర్న్ బాగా ఇచ్చినట్టే. గ్రేట్. సో అలాగే 10 years చూసుకున్నా 16% ఇచ్చారు. సో 16% సిఏజిఆర్ అంటే బాగా మంచి పర్ఫార్మ్ చేసినట్టే. సో ఇలా మనం ఏంటంటే, ఈ మల్టీ అసెట్స్ తో ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మీకు ఏంటంటే, ఇది మిగతా మార్కెట్ డేటాతో కంపేర్ చేస్తే ఒక 7% హయ్యర్ రిటర్న్స్ ఇస్తున్నాయి ఫండ్ ఇస్తుంది ఆల్రెడీ. ఓకే. సో వీళ్ళు ఎలా పెడుతున్నారు ఏంటి అంటే, ఈక్విటీలో ఏంటంటే ఒక 50-70% ఇస్తున్నారు. అలాగే గోల్డ్ ఈటీఎఫ్ లకి ఒక 10%, అలాగే డెట్ ఫండ్స్ కి ఒక 10, అలాగే రియల్ ఎస్టేట్, రీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటికేమో ఒక 10%. అలా అన్ని రకాల పెట్టుబడులు ఇవి పెడుతున్నారు అనమాట. కాబట్టి రిస్క్ కూడా తక్కువే ఉంటది కాబట్టి ఇప్పుడు ఒక సెక్టర్ అండర్ పర్ఫార్మ్ చేసినా మిగతా సెక్టర్స్ పెరుగుతాయి కాబట్టి ఈ ఫండ్ బ్యాలెన్స్ అవుతుంది. కానీ నార్మల్ గా మనం ఏం చేస్తున్నాం అంటే, ఒక ఈక్విటీ ఫండ్ పెట్టాం అనుకోండి, అది తగ్గిందంటే వేరే ఆల్టర్నేట్ లేకుండా అవుతుంది. ట్రూ. సో ఇది ఒక బెనిఫిట్ అవుతుంది. ప్రెసెంట్ పోర్ట్ఫోలియో చూసుకుంటే వీళ్ళకి దాదాపు 57,000 కోట్లు ఉన్నాయి దీనిలో ఉన్నాయి ఈక్విటీలో. అలాగే ఇందులో ఏంటంటే, ఈక్విటీలో 49% ఈక్విటీలో ఇన్వెస్ట్ చేశారు. అలాగే డెట్ లో 14%, కమోడిటీలో 11%, రియల్ ఎస్టేట్ లో ఒక 2%, అలాగే 23% క్యాషెస్ కూడా పెట్టుకున్నారు, క్యాష్ బ్యాలెన్స్. ఎందుకంటే డిప్ లో వీళ్ళు బై చేసేటట్టు. సో ఇదొకటి మంచి మనం చూసుకోవచ్చు. మీరు అన్నట్టు ఎవరికైతే ₹1,00,00,000 సీరియస్ గా అటెంప్ట్ చేస్తున్నారో వాళ్ళు డిఫరెంట్ అసెట్స్ చూసే కన్నా ఇలాంటి దాన్ని చూసుకోవటం బెస్ట్ ఆప్షన్ లాగా అనిపిస్తుంది. సార్, ఈ వీడియో చూసిన తర్వాత సిప్ చేసే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారేమో. సో వాళ్ళకి ఏం చెప్తారు మరి, సిప్ ఆర్ మల్టీ అసెట్ ఫండ్? మల్టీ అసెట్ ఫండ్ లో సిప్ చేయండి. దట్స్ ఇట్.
మల్టీ అసెట్ ఫండ్ ఇప్పుడు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఇప్పుడున్న దానిలో. సో దీనిలోనే చూసుకొని దీన్ని నేనేం ప్రమోట్ చేయట్లేదు ఐసిఐసిఐని, జస్ట్ ఇక్కడ నేను చూసిన డేటాలో ఇది బాగుందని చెప్పి ఒక ఎడ్యుకేషన్ లాగా మీకు ఇస్తాను. సో ఎంత ఇన్వెస్ట్ చేస్తే మీ ఏజ్ ఫ్యాక్టర్, ఇప్పుడు ఎస్ఐపిలో అది మ్యూచువల్ ఫండ్స్ లో ఏంటంటే మేజర్ గా చూడాల్సింది మన ఏజ్ ఫ్యాక్టర్ ఎంత, టార్గెట్ ఇయర్స్ ఎంత. సో మీరు ఎన్ని ఇయర్స్ లో మనం ఈ గోల్ రీచ్ అవ్వాలనుకుంటున్నాం. సో మినిమం 7 to 10 years అయితే ఐడియల్ టైం. ఇక ఒక 1 year అవ్వాలంటే మినిమం 7 to 10 years పెట్టుకోవాలి. అలాగే మీరు ఎవ్రీ ఇయర్ కూడా ఈ ఎస్ఐపిని ఒక 10 to 20% పెంచండి, ఇంక్రిమెంట్ చేసుకోండి. అప్పుడు మీకు ఏమవుతుందంటే తక్కువ టైంలో టార్గెట్ అవుతుంది. సో ఫస్ట్ ప్రయారిటీ మీరు ఏమి ఇవ్వాలంటే ఈ డిస్క్రిషనరీ ఎక్స్పెన్సెస్ కి ఇవ్వకుండా ఒక 10 years మీరు కనుక సీరియస్ గా తీసుకుంటే మీరు మీ చేతిలో ఒక 1 year ఉండేటట్టు ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, సూపర్. అంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత అయితే బాగుంటుంది అంటారు ఈ యొక్క మల్టీ అసెట్ ఫండ్ లో? అంటే యావరేజ్ గా మీరు ఏంటంటే ఈ ఇన్సూరెన్స్ ఇది ఎస్ఐపి క్యాల్కులేటర్ ఉంటుంది. నాకు ఇప్పుడు ఒక 10 years లో 1 year కావాలంటే ఎంత ఈఎంఐ నేను ఇప్పుడు ఎంత ఎస్ఐపి చేయాలనేది ఉంది. ఇప్పుడు మీరు యావరేజ్ గా 15% ఇది ఇస్తుంది కాబట్టి 15% సిఐజిఆర్ మీద 10 years లో 1 year కావాలంటే ఈ ఈఎంఐ ఎంత రావాలి, ఎస్ఐపి ఎంత రావాలని వస్తుంది, అది మీరు పెట్టుకోండి. ఓకే, సో ఆ టార్గెట్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మోర్ ఓవర్ ఇండియా ఇప్పుడు షైనింగ్. సో ఇప్పుడు నెక్స్ట్ 10 years చూసుకుంటే ఇండియా ఫస్ట్ కూడా అవ్వచ్చు, ప్రెసెంట్ ఇప్పుడు 4th place లో ఉన్నాం మనం. సో 2nd, 3rd place లో కూడా రావచ్చు. కాబట్టి ఇప్పటిదాకా ఏంటంటే ఇండియన్ మార్కెట్ లో మన రీటైల్ క్లయింట్స్ సంపాదించట్లేదు. సో ఇప్పుడు మనం తప్ప అందరం సంపాదిస్తున్నాం. సో మనం సంపాదించాలంటే ఇలాంటి ఫండ్స్ ఏదన్నా చూసుకొని మనం మేజర్ అమౌంట్స్ దానిలో మనం పెట్టుకోవడం ద్వారా మంచి అమౌంట్స్ గెయిన్ చేయొచ్చు. ఓకే, సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, అర్థమైంది కదా. సో మల్టీ అసెట్ ఫండ్ లో కనుక మీరు పెట్టుబడి పెట్టినట్లయితే సో మీ యొక్క ఫండ్ సేఫ్ గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మంచి రిటర్న్స్ కూడా రావడం జరుగుతుంది. వితిన్ 10 years లో మీరు 1 crore కూడా రిటర్న్స్ పొందే అవకాశం ఉంటుంది. సో చక్కగా మీరు ప్లాన్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. సో మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మేము మీకు రిప్లై ఇస్తాము. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కాంటెంట్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.